ఇది టర్కీ కోడి అండి. టర్కీ కోడి లేదంటే గిన్నె కోడి కూడా అంటారు. ఆ మాంసం కూర అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. నాటుకోడి కన్నా ఇంకా టేస్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం నాటుకోడి లాగా అనిపిస్తుంది. ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుందండి. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు. ఇంకో చేయటం, ఈ మాంసాన్ని మంచిగా కడిగి పెట్టుకొని ఇందులోకి 1 గంట మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఇందులోకి కావాల్సిన మసాలా చూద్దామండి ఇప్పుడు. అల్లము, చిన్నుల్లిపాయ అండి, కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకండి కొద్దిగా గ్రేవీ కోసం, కొద్దిగా నువ్వులు అన్నమాట. ఇంతవరకు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. మాంసంలోకి పసుపు అండి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం అండి. కారం కొంతమంది ఎక్కువ తింటారు, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుండేది కదండి. కారం, ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఇదేమో గరం మసాలా పొడి, 1 స్పూన్. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుదాం. మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలండి. మంచిగా కలిపాక కొద్దిగా పెరిగేద్దామండి. పెరుగు కూడా వేస్తే ముక్క మంచి టేస్ట్ ఉండిద్ది అన్నమాట. కొద్దిగా 1 స్పూన్ పెరుగు మొత్తం కలిపి పెట్టేద్దామండి. ఇలా బాగా కలుపుకొని 1 గంట మ్యారినేట్ చేసుకుందామండి. 1 గంట రెస్ట్ ఇచ్చి అప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం అన్నమాట. ఇలా కలిపేసుకున్నాక 1 గంట పక్కన పెట్టేసేద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా సోంపు ఫస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ, కొద్దిగా కరివేపాకు, కొంచెం వేగాక ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒకసారి తిప్పి పెట్టుకున్నాను. మళ్ళీ కొద్దిగా వాటర్ వచ్చింది కదండి, ఇదంతా చక్కగా మగ్గనిచ్చాకే తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఈ మసాలా అంతా చక్కగా ముక్క పట్టిద్ది అన్నమాట ఇలా ఉడకనిస్తే. మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దామండి, మంచిగా మగ్గిపోయిందండి. వాటర్ వేద్దాం. ఇంకా వాటర్ పోయలేదు కదా, ఇది మాంసంలో వచ్చిన వాటర్తోటే ఉడికిందనమాట. ఇప్పుడు దాకా కొంచెం వాటర్ వేసుకుని గట్టిగా ఏముండదు, త్వరగానే ఉడికిద్దని చెప్పానండి. సంవత్సరంలోపు మా పొడి అంటండి ఇది. ఇంకొద్ది తిప్పుద్దాం అన్నమాట. పది నిమిషాలు, పావు గంట
హై ఫ్లేమ్ పెట్టి ఉడకనిద్దామండి. అయిపోద్ది కూర. ఇంకొక 5 నిమిషాలు ఉంచుతామండి. సర్దిపోయింది. ఇంకా మంచిగా అయిపోయినట్టేనండి కూర. మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. కట్టేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకా ఎలా ఉంది? సూపర్.